ప్రియమైన సంగమ, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 15వ అధ్యాయము 9వ వాక్యము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతి ననుసరించు వానిని ఆయన ప్రేమించును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం దేవుని హృదయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు కేవలం మన మాటలను మాత్రమే చూడడు, మన మార్గాన్ని చూస్తారు. మనము ఎలా జీవిస్తున్నామో, ఏ దారిలో నడుస్తున్నామో, ఏది వెంబడిస్తున్నామో, ఇవన్నీ దేవునికి ముఖ్యమైనవి. ఈ వాక్యంలో 2 విభిన్న జీవన మార్గాలు కనిపిస్తాయి. భక్తిహీనుల మార్గము దేవునికి హేయము, నీతిని అనుసరించి వాని జీవితము దేవునికి ప్రియము. అంటే దేవుడు పాపాన్ని, వంకర దారిని, అహంకార జీవాన్ని ఇష్టపడడు. కానీ నీతిని వెంబడించే వారిని, ఆయన చిత్తానుసారం నడవాలని కోరుకునే వారిని ఆయన ప్రేమిస్తారు. ఈ లోకంలో చాలా మంది ఎలా బ్రతికినా పర్వాలేదు అని అనుకుంటారు. కానీ బైబిల్లో చెబుతోంది, మన జీవన మార్గం దేవునికి ముఖ్యం. భక్తిహీనుడని అంటే కేవలం దేవుని పేరు పలకని వాడు మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా తన ఇష్టానుసారము జీవించేవాడు కూడా భక్తిహీనుడే. అటువంటి మార్గంలో దేవునికి హేయము. కానీ నీతిని అనుసరించేవాడు పరిపూర్ణుడు. అతడు దేవుని భయంతో జీవించాలి, తప్పితే పశ్చాత్తాపం పడాలి, సత్యాన్ని ప్రేమించాలి, సరిగా నడవాలని ఆశించాలి. అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తారు. హానోకు దేవునితో నడిచినవాడు. అతని జీవితం దేవునికి ప్రియమైనది. దేవునితో నడిచే జీవితం నీతి మార్గం. నోవాహు లోకమంతా చెడిపోయినప్పటికీ కూడా నోవాహు నీతిమంతుడై నిలిచెను. అందుకే దేవుడు అతనిని కృప చూపించెను. అందరూ తప్పు దారిలో నడిచిన నీతి మార్గంలో నడిచే వారిని దేవుడు గౌరవిస్తారు. యోసేపు పోతీఫర్ ఇంటిలో పాపానికి అవకాశం వచ్చినప్పటికీ యోసేపు పారిపోయాడు. అతను దేవునికి విరోధంగా పాపం చెయ్యలేనని అన్నాడు. నీతి అనేది మాటల్లో కాదు, నిర్ణయాల్లో కనిపిస్తుంది. దానియేలు బబులోనులో ఉన్న తన్ను అపవిత్రపరచుకోలేదు. ప్రార్థనలో, విశ్వాసంలో, నీతిలో నిలిచాడు. ఒత్తిడి మధ్య కూడా నీతిని వెంబడించేను. దావీదు దేవుని హృదయానుసారునిగా పిలువబడ్డాడు. అతడు తప్పులు చేశాను, కానీ పశ్చాత్తాపంతో దేవునికి దగ్గరగా చేరాను. నీతి అనేది ఎప్పుడు పడిపోకుండా ఉండడం కాదు, పడిపోయిన దేవుని వైపు తిరిగి రావడం. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. హానోకు వలె దేవునితో నడిచేవారిగా ఉందాము. నోవాహు వలె నీతిమంతుడిగా ఉందాము. యోసేపు వలె పాపానికి దూరముగా ఉందాము. దానియేలు వలె మనలను మనము అపవిత్రపరచుకోకుండా ఉందాము. అలాగే దావీదు వలె దేవునికి హృదయానుసారులుగా మార్చబడేవారిగా ఉందాము. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. ఆమెన్.